వర్మ గారు ఓకే, ఈ ముచ్చట ఎలా ఉంచితే ఒకటి చాలా మంది నిన్నటి నుంచి కూడా వైరల్ చేస్తున్న అంశం, మీరేంటి వైసీపీకి వెళ్ళిపోతున్నారంటే నిజమా? నేను ఒకటి మరి నా లాంగ్వేజ్ లో చెప్తున్నాను. ముద్రగడ్డ గారి కలిసిన వెంటనే ఓ పెద్ద ఎత్తున చాలా మంది పెట్టిన టైటిల్స్ ఇవి. ఒకరికి ఏనండి ఒకరు ఆరోగ్యం బాగోకపోయినా ఉమ్, ఒక పరామర్శకు వెళ్ళినప్పుడు కొన్ని ఛానల్లో, అంటే నేను చెప్పేస్తా, పనికిమాలిన ఛానల్లో రేటింగ్ కోసం ఉమ్, 23 సంవత్సరాలు సుదీర్ఘంగా నేను చంద్రబాబుతో ప్రయాణం చేస్తున్నాను. ఈ రోజు కూడా ఆయన గంగలో దూకమంటే దూకుతాను. అది నా క్యారెక్టర్. ఉమ్, దాన్ని పరామర్శను కూడా కనీసం అక్కడ నేను నోరు కూడా ఎప్పలేదు. 2 సార్లు పలకరించా, ఆరోగ్యం ఎలా ఉందండి, ఆ భగవంతుడు మీకు ఆరోగ్యం ఇవ్వాలని చెప్పాం. ఎంచేదంటే ఇక్కడ లీడర్షిప్ ఉంటుంది మాకు కాన్స్టిట్యున్సీలో. లీడర్షిప్ తో మాకు కాపు కమ్యూనిటీ ఎక్కువ, బంధుత్వాలు ఉంటుంటాయి. వాళ్ళు మనోభావాలు దెబ్బతినకూడదు. అందులో మనిషి ఆల్రెడీ ఆరోగ్యం బాగోలేదు కాబట్టి పద్మనాభం గారిని నేను కలవడం జరిగింది. ఇందులో క్రిస్టల్ క్లియర్ గా చెప్తున్నాను. నేనే కాదు, జిల్లాలో పెద్దలు చాలా మంది కలిశారు. దాన్ని ఏదో రేటింగ్ పెంచుకోవడానికి కొన్ని పనికిమాల చాలు అంటే ప్రజలు కూడా అబ్జర్వ్ చేస్తున్నారు. ఒక వ్యక్తి ఆరోగ్యం బాగోనప్పుడు, కష్టంలో ఉన్నప్పుడు వెళ్ళి పలకరించడం తప్పు అని చెప్పి ఇప్పుడు ఛానల్స్ చూపిస్తున్నాయి. నేను వెళ్ళేటి, నన్ను ఎన్నోసార్లు ప్రెజర్ చేసి, నేను చంద్రబాబు నాయుడు గారు అనుంగ శిష్యుడిని. ఎక్కడ దూకమంటే అక్కడ దూకమండి. నేను పార్టీ మారడం ఏంటి, అసలు క్వశ్చనే లేదు. రైట్ ఊహాజనిత ప్రశ్న లేదు అంటే అది కాదండి, ఇది వస్తుంది కాబట్టి మీరే క్లారిటీ ఇవ్వాల్సిన అవసరం ఉంది. మీరు అందరికీ చెప్పలేరు కదా. వర్మ ఇంటూ వర్మ, నేను చెప్తున్నాను కదా వర్మ గారు ఇంటూ వర్మ గారు అంటే నేను చెప్పేది ఏంటంటే మరి చంద్రబాబు నాయుడు గారు అనుంగ శిష్యుని 23 సంవత్సరాలు ప్రయాణం. ఓకే, మీరు క్లారిటీ ఇచ్చేస్తే సరిపోద్ది కదా, చాలా మందికి ఇది ఆన్సర్ అవుతుంది కదా. ఇచ్చుకోవాల్సిన పని లేదు కదా. నేను తప్పు చేస్తాను చంద్రబాబు నాయుడు గారు అనుకోరు. ఓకే, నా మనస్సాక్షిగా నేను తప్పు చేయను. రైట్. నేను ఎప్పుడు కూడా తెలుగుదేశం వర్మ గారు ఇంటూ వర్మ గారు అని ట్రోల్ చేయండి. ఏనండి తెలుగుదేశం పార్టీ జెండా కూడా చంద్రబాబు నాయుడు గారే నా సేవ మీద కప్పాలి. ఓకే ఓకే ఎందుకండి, ఓకే అది ఓకే ఓకే అటువంటి ఎమోషనల్ వద్దు, అంటే మీరు క్లారిటీ ఇస్తారనే చెప్పి మీరు ఉన్నారు కాబట్టి అడిగాను. నిన్నటి నుంచి ప్రచారం జరుగుతుంది. జూపుడు గారు రెస్పాండ్ అండి ప్లీజ్. జూపుడు గారు రెస్పాండ్ అవుతారు మాట్లాడిన తర్వాత. ఓకే ఓకే మాట్లాడండి. చిన్నది ఏమనుకోవచ్చు సార్, జూపిడి గారిని చిన్న ప్రశ్న వేయాలా. మా ఫ్రెండ్ మా స్నేహితులు ఇద్దరం పనిచేస్తాం మా పార్టీలో. స్ట్రైట్ క్వశ్చన్ సార్, చైర్మన్ గారు ప్రభాకర్ రావు గారు. మాట్లాడుతాను. కార్పొరేషన్ చైర్మన్ గా ఉన్నప్పుడు మా నియోజకవర్గం వచ్చాం, మన ఇద్దరం ఒక వేదిక పెంచుకున్నాం. అప్పుడు నిధులు ఎలా ఉన్నాయి, మీ వైఎస్ఆర్సీపీ ప్రభుత్వంలో ఎస్సీ కార్పొరేషన్ కి నిధులు ఎలా ఉన్నాయి, ఒకసారి క్లారిటీ ఇవ్వండి. ఓకే